హాయ్ గాయ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రతి మిడిల్ క్లాస్ వాడిది ఒక్కటే కల, జీవితంలో ఎప్పటికైనా సరే ఒక సొంత ఇల్లు కట్టుకోవాలని. దానికోసం జీవితాంతం కష్టపడి పైసా కూడబెట్టి గవర్నమెంట్ నామ్స్ అప్రూవల్స్ అన్నీ కరెక్ట్గా ఉన్నాయని చెక్ చేసుకుని స్థలాలు అవి కొనుక్కుంటారు, అక్కడ ఇల్లు కట్టుకుంటారు. అంతవరకు ఓకే. కానీ అలాంటి చోట ఇప్పుడు ప్రభుత్వం ఆ స్థలం చల్లదు అంటే వాళ్ళ పరిస్థితి ఏంటి? వాళ్ళకు దిక్కెవరు? ఇక మ్యాటర్లోకి వచ్చేస్తే, హైదరాబాద్ ఐటీ కారిడార్కు అతి సమీపంలో సంగారెడ్డి జిల్లా అమీనాపూర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో అఫీషియల్ హెచ్ఎండిఏ అప్రూవల్స్ అవి చూసి వేలాది మంది ప్రజలు అక్కడ స్థలాలు అయి కొన్నారు. ఇప్పుడు వాళ్ళంతా రోడ్డును పడ్డారు. ప్రభుత్వం ఈ భూములన్నిటినీ రిజిస్ట్రేషన్ సెక్షన్ 22A కింద లాక్ చేసింది. దాంతో వాళ్ళంతా ఇప్పుడు లబోదిబోం అంటున్నారు. 2015 నుంచి 20 మధ్య కాలంలో కొంతమంది బిల్డర్స్ అందరూ కలిసి హెచ్ఎండిఏ దగ్గర అప్రూవల్స్ తెచ్చుకుని ఎల్పీ నెంబర్ లేసి మరీ ఫ్లాట్లు అమ్మేశారు. అయితే ఆ భూమి రికార్డులు అవి సరిగ్గా చెక్ చేయకుండా హెచ్ఎండిఏ అధికారులు కూడా పర్మిషన్ ఇచ్చారు. ప్రజలు తమ జీవితకాలంలో పైసా కూడబెట్టి అక్కడ ఫ్లాట్లు కొనుక్కున్నారు, రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. ఇప్పుడు రెవెన్యూ శాఖ రంగంలోకి దిగింది. అమీనాపూర్లోని సర్వే నెంబర్లు 222, 234, 241, 242, 345, 341 ఈ భూములన్నీ కూడా ప్రభుత్వ భూములుగా తేల్చి వాటిని 22A కింద పెట్టి లాక్ చేసింది. ఒకసారి భూమి కనుక 22A సెక్షన్లోకి వెళితే దాన్ని అమ్మడానికి కానీ లేదా కొనడానికి కానీ రిజిస్ట్రేషన్ చేయించుకోవడానికి కానీ దేనికి పనికిరాదు. అత్యవసరం ఉండి స్థలం అమ్ముదామంటే రిజిస్ట్రేషన్ అవ్వదు. పోనీ ఖాళీగా స్థలం ఉంది ఇల్లు కట్టుకుందామంటే ఏ బ్యాంకు కూడా లోన్ ఇవ్వదు. దీనికి తోడు హైదరాబాద్లోని హైడ్రా వచ్చేసి చెరువులు, ప్రభుత్వ భూముల్లో అక్రమ కట్టడాలు చాలా వేగంగా కూల్చుకుంటూ వెళ్ళిపోతుంది. దీంతో ఇక్కడ ఇల్లు కట్టుకున్న వాళ్ళంతా ఎప్పుడు తమ ఇల్లు కూలిపోతుందో తెలియక బిక్కుమంటూ భయంతో బతుకుతున్నారు. మేము ఆక్రమించుకున్నది కాదు, మేము ప్రభుత్వ సంస్థను నమ్మి స్థలాలు కొన్నాం, తప్పు చేసిన అధికారులను శిక్షించండి, మీ నిబంధనల్ని మా వరకు సడలించండి అంటూ వాళ్ళంతా ఒక అసోసియేషన్గా ఏర్పడి హైకోర్టులో అప్పీల్ చేశారు. మరి ఎవరు గెలుస్తారో చూడాలి.